హలో ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే కాన్సెప్ట్ ఏంటంటే సెట్ వాల్యూ మెథడ్ అండ్ ప్యాచ్ వాల్యూ మెథడ్స్. సో ఈ రెండు మెథడ్స్ అనేవి మనకి యాంగులర్లో ఏ విధంగా యూజ్ అవుతాయి, ఏ విధంగా మనం వాటి వల్ల మనం బెనిఫిట్స్ పొందొచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. సో ఇనిషియల్గా వీటి కోసం నేను యూజ్ చేసే కాన్సెప్ట్ ఏంటంటే రియాక్టివ్ ఫార్మ్స్ అయితే యూజ్ చేసుకోబోతున్నాను. ఒకవేళ మీరు రియాక్టివ్ ఫార్మ్స్ ఒకవేళ మీకు తెలియదు అనుకుంటే కింద తెలియనట్లయితే ఒకవేళ కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం, అది చూడండి. బట్ నో ప్రాబ్లం, ఈ వీడియోలో ఏంటంటే నేను మ్యాక్సిమం అండర్స్టాండ్ అయ్యేలాగానే ప్రొవైడ్ చేస్తాను అనుకుంటున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ రియాక్టివ్ ఫార్మ్స్ అనగానే మనకి 2 మాడ్యూల్స్ అయితే ఉంటాయి. అందులో మనం ఇంపోర్ట్ చేసుకున్న మాడ్యూల్స్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి రియాక్టివ్ ఫార్మ్స్ మాడ్యూల్. సో నెక్స్ట్ ఇంకొక మాడ్యూల్ ఉంటుంది ఫ్రెండ్స్, ఫార్మ్స్ మాడ్యూల్ అని. ఫార్మ్స్ మాడ్యూల్ ఈ రెండింటిని కూడా మనకి ఒక లైబ్రరీ నుంచి వస్తాయి. ఆ లైబ్రరీ నేమ్ వచ్చేసి @angular/forms. సో ఇనిషియల్గా దీన్ని అయితే మనం మన module.tsలో లోడ్ చేద్దాం. సో దానికోసం నేను ఇప్పుడు ఆల్రెడీ ఒక అప్లికేషన్ అయితే క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. ఇట్లా నా యాప్ కాంపోనెంట్ మీరు చూసినట్లయితే ఉంది. సో యాప్.html ఇక్కడ ఎంటీ అనమాట, ఏం లేదు. మీరు రన్ చేసే నేను ఇప్పుడు ఒకసారి ఇప్పుడు చూస్తే మనకి ఇక్కడ ఎంటీ అనేది ఉంటుంది. లోకల్ హోస్ట్ 200. సో ఇక్కడ మీరు చూసారంటే ఎంటీ ఉంది. సో నథింగ్, ఇది ఒక ఎంటీ అప్లికేషన్. సో ఇప్పుడు ఈ అప్లికేషన్లో నేను ఏం చేస్తానంటే మన మాడ్యూల్.ts లోపల మనం అనుకున్నట్టు మన ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ రియాక్టివ్ ఫార్మ్స్ మాడ్యూల్, మన మాడ్యూల్.ts లోపల ఈ రెండింటిని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి, ఈ రెండు మాడ్యూల్స్ని. సో దానికోసం నేను ఇప్పుడు ఇంపోర్ట్ ఫ్రమ్, ఇది మనం అనుకున్నది ఏంటంటే @angular/forms. సో ఈ ఫార్మ్స్ మాడ్యూల్లో నుంచి మనకి ఏవి వస్తున్నాయి. సో అందులో ఫస్ట్ వచ్చేసి రియాక్టివ్ ఫార్మ్స్ మోడల్, నెక్స్ట్ ఫార్మ్స్ మాడ్యూల్. సో ఈ రెండింటిని కూడా మనం మాడ్యూల్స్ కాబట్టి యాజ్ దే ఆర్ మాడ్యూల్స్, వీ నీడ్స్ టు ఇంపోర్ట్స్ సెక్షన్ లోపల మనం రిజిస్టర్ చేయాలి. సో ఫస్ట్ వచ్చేసి రియాక్టివ్ ఫార్మ్స్ మాడ్యూల్, నెక్స్ట్ ఫార్మ్స్ మాడ్యూల్, వీటిని అయితే దీంట్లో రిజిస్టర్ చేయండి. సో దీంతో మనకి ఫస్ట్ స్టెప్ module.tsలో మనం రిజిస్టర్ చేసుకోవాల్సిన మేజర్ థింగ్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే మన component.tsలో ఇప్పుడు మనం ఇక్కడ వాటిని యూజ్ చేసుకోవాలన్నమాట, ఆ మాడ్యూల్లో ఉన్నటువంటి క్లాసెస్ని. సో రియాక్టివ్ ఫార్మ్స్కి మనం యూజ్ చేసుకున్నటువంటి క్లాసెస్ ఏమేమి ఉంటాయంటే బేసిక్గా మనం ఆల్రెడీ ఇవైతే డిస్కస్ చేసుకున్నాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఇక్కడ ఆ క్లాసెస్ ఏంటంటే చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి ఫామ్ గ్రూప్ అయితే ఒకటి ఉంటుంది, ఫామ్ గ్రూప్. నెక్స్ట్ ఫామ్ బిల్డర్ అని ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఫామ్ కంట్రోల్ అని ఒకటి ఉంటుంది, ఫామ్ కంట్రోల్. సో ఈ మూడు క్లాసెస్ కూడా ఇవి కూడా మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయంటే @angular/ సేమ్ ఇది ఈ లైబ్రరీ నుంచి వస్తున్నాయి అనమాట. సో ఇప్పుడు ఈ మూడు క్లాసెస్ని నేను నా టీఎస్ ఫైల్లో అయితే రిజిస్టర్ చేస్తున్నా. ఇందాక మనం రిజిస్టర్ చేసింది ఏంటంటే module.ts ఫైల్లో, ఇప్పుడు మనం రిజిస్టర్ చేసుకుంటుంది మన కాంపోనెంట్ ఫైల్లో ఇంపోర్ట్. సో మన గేమ్ మొత్తం ఇక్కడ ఆడబోతున్నాం ఫ్రెండ్స్, ఫ్రమ్ angular/forms. సో ఇప్పుడు ఇక్కడ నేనేం చేస్తానంటే నా క్లాసెస్ ఇందాక మనం ఏదైతే అనుకున్నామో ఫామ్ గ్రూప్, ఫామ్ బిల్డర్, ఫామ్ కంట్రోల్. సో ఈ మూడు క్లాసెస్ని అయితే నేను ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఇప్పుడు నేను ఒక ఫామ్ గ్రూప్కి ఒక రెఫరెన్స్ అయితే క్రియేట్ చేసుకుంటాను. మై ఫామ్ విచ్ ఇస్ ఆఫ్ టైప్ యాజ్ ఫామ్ గ్రూప్ ఉంటుంది అనమాట. సో ఇది నా ఫామ్ రెఫరెన్స్ లాగా ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే నా HTML ఫైల్లో నేను సింపుల్గా దాన్ని ఎలా వాడుకోబోతున్నానో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఫామ్ లోపల ఒక రెఫరెన్స్ ఇస్తాం అనమాట. సో దాన్ని నేమ్ ఫామ్ డైరెక్ట్ గ్రూప్, క్యాపిటల్ P ఉంటుంది, క్యాపిటల్ G. సో దీని లోపల యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ మనం ఏదైతే ఇచ్చామో మై ఫామ్ ఇదే ఇవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి డిఫరెన్స్ వచ్చిందంటే రిజల్ట్ రాదు అనమాట. ఎందుకంటే దాని రెఫరెన్స్ని బేస్ చేసుకొని ఈ ఫామ్ మొత్తం కూడా వర్క్ అవుతుంది ఇప్పుడు ఈ ఫామ్ లోపల. సో ఫామ్ అయితే నేను క్రియేట్ చేశాను. సో ఇప్పుడు నాకు కంట్రోల్స్ కావడం కోసం ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నా ఫామ్ కోసం ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తున్నాను డిఫాల్ట్ ఇనిషియలైజేషన్ కోసం.
సో ఈ కన్స్ట్రక్టర్ లోపల నేను ఇప్పుడు డిపెండెన్సీ ఇంజెక్షన్ వాడుకోబోతున్నా. సో డిపెండెన్సీ ఇంజెక్షన్ ఒకవేళ మీకు కాన్సెప్ట్ తెలియనట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫ్రెండ్స్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం ఈ కాన్సెప్ట్ కూడా. సో డిపెండెన్సీ ఇంజెక్షన్ నేను ఇప్పుడు దేనికి అప్లై చేయబోతున్నానంటే ఫామ్ బిల్డర్కి డిఆర్ ఇది నా రెఫరెన్స్ ఫ్రెండ్స్. సో దీనికి నేను ఇప్పుడు ఫామ్ బిల్డర్, సో దీనికి నేను ఇది ఇచ్చుకున్నాను. సో ఇప్పుడు నేను నా మై ఫామ్ యూజ్ చేసుకోబోతున్నా. మై ఫామ్ అంటే మన ఫామ్ గ్రూప్, దీన్ని యూజ్ చేసుకోబోతున్నా. దానికి నేను ఇప్పుడు కంట్రోల్స్ని ఇనిషియలైజ్ ఎలా అసైన్ చేస్తానో చూడండి ఫ్రెండ్స్. సో this dot my form is equals to form builder form okay form builder dot group అని ఉంటుంది. గ్రూప్ దీనిలో మనం ఆబ్జెక్ట్ అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ అయితే మనం పాస్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ది మనం ఇక్కడ కంట్రోల్స్ని వాడుకోవాలి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. FIRST ఫస్ట్. సో ఫస్ట్ నేమ్కి మనం న్యూ ఫామ్ కంట్రోల్, ఇది కంట్రోల్ అనమాట ఫస్ట్ నేమ్ అనేది. సో అలా ట్రీట్ చేసుకోండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ నేమ్ అనేది ఒకటి తీసుకున్నా, దానికి న్యూ ఫామ్ కంట్రోల్ ఒక కన్స్ట్రక్టర్ అయితే ఒకటి యాడ్ చేశాను. ఇంకా సేమ్గా లాస్ట్ నేమ్ అని చెప్పేసి నేను ఇంకోటి తీసుకున్నా, దీనికి కూడా ఇది కూడా నాకు కంట్రోల్ కాబట్టి ఫామ్ కంట్రోల్ ఫైన్. నెక్స్ట్ నేను ఏజ్ అని చెప్పేసి ఇంకోటి తీసుకుంటాను, ఏజ్. దీని లోపల న్యూ ఫామ్ కంట్రోల్, ఎస్. సో ఈ విధంగా అయితే నేను ప్లేస్ చేసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సింపుల్గా ఒకసారి అయితే మనం లోడ్ చేసి చూద్దాం. నా HTML ఫైల్ని కూడా మనం సేవ్ చేసేసాం. ఓకే, ఓవరాల్గా ఒకసారి సేవ్ చేద్దాం. సేవ్ ఆల్. ఒకసారి మనం రిజల్ట్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఓకే ఎంటీ. ఇప్పుడు నేనేం చేస్తానంటే యాక్చువల్గా నాకు కంట్రోల్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు. సో ఇప్పుడు మన కంట్రోల్స్లో ఫస్ట్ ఒక డివ్ తీసుకుందాం. 3 కంట్రోల్స్ మనం అనుకున్నట్టు. సో ఈ డివ్ లోపల నేను ఇప్పుడు లేబుల్స్ ఏం తీసుకోవట్లేదు ఫ్రెండ్స్. ఫస్ట్ నేమ్ కోలన్ ఇన్పుట్ విచ్ ఇస్ ఆఫ్ టైప్ ఈజ్ ఈక్వల్స్ టు టెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 6. ఇంకా దీనికి మనం ఐడి యాడ్ చేస్తాం. ఐడి ఈజ్ ఈక్వల్స్ టు txt ఫారెస్ట్ అనుకుందాం, ఫారెస్ట్. సేమ్ మనం ఇంకా 2 అట్రిబ్యూట్స్ ఇచ్చుకుంటాం. నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు అండ్ దీనికి మనం ఇంకా ఎక్స్ట్రా ఇప్పుడు మనం ఇచ్చుకోవాల్సింది ఏంటంటే ఫామ్ కంట్రోల్ నేమ్. సో ఇదనమాట, ఇది ఇంపార్టెంట్. సో ఈ రెండింటికి కూడా ఇప్పుడు మనం ఫస్ట్ నేమ్ ఇక్కడ ఏదైతే ఇచ్చానో నేను యాజ్ ఇట్ ఈస్ ఇదే ఇచ్చుకోవాల్సి ఉంటుంది. సో నేను ఇప్పుడు దీన్నే ఇక్కడ కాపీకి పేస్ట్. సో సేమ్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్. ఫామ్ కంట్రోల్ నేమ్ రెండింటికి కూడా మనం సేమ్ ఇచ్చుకున్నాం. సో ఇప్పుడు నేను ఇది యాజ్ ఇట్ ఈస్ మనం మిగిలిన 2 కంట్రోల్స్ కోసం నేను ఇప్పుడు కాపీ చేస్తున్నాను. Ctrl+C, Ctrl+V, Ctrl+V. సో ఇదేమో మనకి లాస్ట్ నేమ్ అవుతుంది ఫ్రెండ్స్, లాస్ట్ నేమ్. సో ఇదేమో మనకి ఏజ్ అవుతుంది. ఏజ్కి మనం ఇక్కడ ఇచ్చుకున్నది AGE. సో ఇదే ఇచ్చుకోండి ఫ్రెండ్స్. నేమ్కి ఫామ్ కంట్రోల్ నేమ్కి రెండింటికి సేమ్ ఇచ్చుకోండి. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ కాకుండా, కన్ఫ్యూజ్ కోసమని కదా యాక్చువల్గా ఇది మనకి ఈ రెఫరెన్స్ బేస్ చేసుకొని అది వాల్యూస్ తీసుకుంటుంది అనమాట. 2 వే డేటా బైండింగ్ అనేది వర్కింగ్ అవ్వడం కూడా వీటి మీద ఇక్కడ ఉన్న మనం ఇచ్చే వాల్యూస్ని బట్టే ఆ ఫామ్ అనేది వర్క్ అవుతుంది. సో లాస్ట్ నేమ్ కూడా నేను ఇప్పుడు యాడ్ చేసాను. TXTLST అని ఇద్దాం, TXTAజ్ అని ఇద్దాం ఇక్కడ. సో ఈ విధంగా నేను చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి మన ఫామ్ అయితే చూద్దాం. ఓవర్ ఫామ్స్లో ఓకే ఈ విధంగా ఉంది. సో ఇప్పుడు నేను బ్రేక్ యాడ్ చేద్దాం ప్రతి డివ్ తర్వాత. ఫైన్ ఒకసారి రిజల్ట్ అయితే చూద్దాం. ఓకే ఇప్పుడు కింద నేను ఏం చేస్తానంటే అది లోడ్ అవుతున్నప్పుడే నాకు వాల్యూస్ అనేవి కనపడాలి. సో ఆల్రెడీ మనం ఫామ్ కంట్రోల్లో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ పారామీటర్ కింద లోడ్ ఫస్ట్ నేమ్. సో సేమ్ దీనికి ఇప్పుడు లోడ్ లాస్ట్ నేమ్. ఇక నేను లోడ్ అవుతున్నప్పుడు సంథింగ్ ఒక 20 ఎంతో కొంత ఇచ్చుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ వాల్యూ ఏదైనా ఉండొచ్చు ఫ్రెండ్స్, బట్ ప్రస్తుతానికి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాల్యూ అది ఎట్లా వర్క్ అవుతుంది అనేది. సో ఎగ్జాంపుల్కి ఇప్పుడు నేను ఇక్కడ 10 ఇచ్చుకున్నాను. సో
ఇప్పుడు నేను సేవ్ చేశాను. మనకి లోడ్ అవుతున్నప్పుడే మనకు ఆల్రెడీ డేటా అనేది ఉండాలి. ఒకసారి అయితే చూద్దాం. సో లోడ్ అయినప్పుడు మనకి లోడ్ ఫస్ట్ నేమ్, లోడ్ లాస్ట్ నేమ్ 10. సో ఇప్పుడు మనం కింద 2 బటన్స్ పెడతాం ఫ్రెండ్స్. ఒకటేమో సెట్ వాల్యూకి, ఇంకొకటేమో ప్యాచ్ వాల్యూకి. బటన్, ఈ బటన్కి టైప్ ఈజ్ ఈక్వల్స్ టు బటన్. సో ఇది ఏంటంటే కాల్ సెట్ వాల్యూ ఫంక్షన్ అనుకుందాం. సో సేమ్ దీని పక్కనే నేను ఇప్పుడు ఇంకొక బటన్ కూడా క్రియేట్ చేస్తున్నాను. కాల్ ప్యాచ్ వాల్యూ అని చెప్పి ఇక్కడ ఇలా రాశాను. సో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్, ఆ రెండిటికి 2 బటన్స్ అయితే ఉండాలి మనకి ఇప్పుడు. ఓకే, రెండిటికి 2 బటన్స్. ఓకే, మనం స్టైల్ ఇద్దాం కొంచెం సపరేట్ కోసం. స్టైల్ ఈజ్ ఈక్వల్స్ టు మార్జిన్ లెఫ్ట్ సమ్ 10 px. సేమ్ స్టైల్ నేను దీనికి కూడా ఇచ్చాను. సో కొంచెం మనకేంటంటే సైడ్ బై సైడ్ కొంచెం స్పేస్ అనేది జనరేట్ అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే సెట్ వాల్యూ కాల్ చేసినప్పుడు సెట్ వాల్యూ ఫంక్షన్ కాల్ అవ్వాలి, ప్యాచ్ వాల్యూ కాల్ చేసినప్పుడు ప్యాచ్ వాల్యూ ఫంక్షన్ కాల్ అవ్వాలి. సో దాని లోపల ఏం జరగాలనేది చూద్దాం ఇప్పుడు. సో దీనికి ఒక ఈవెంట్ అయితే ఇప్పుడు మనం జనరేట్ చేస్తున్నాం అనమాట. సో ఈవెంట్ కాబట్టి మనకి ఏ విధంగా వస్తుంది, క్లిక్ ఈవెంట్. సో దీని లోపల నేను ఒక ఫంక్షన్ రాస్తున్నా. ఫంక్షన్ ఏమైందంటే సెట్ వాల్యూ ఫంక్ అని చెప్పి ఒక ఫంక్షన్ నేమ్ క్రియేట్ చేసుకున్నా. సేమ్ వే ఇంకా నేను ప్యాచ్ వాల్యూ ఫంక్ అని పెడుతున్నా. ప్యాచ్ వాల్యూ ఫంక్. సో ఫస్ట్ ప్యాచ్ వాల్యూ ఫంక్షన్, ఈ రెండింటికి కూడా మనకేంటంటే ఫంక్షన్స్ లేకపోతే ఆబ్వియస్గా ఇక్కడ మనకి ఎర్రర్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు నేను వాటి ఫంక్షన్స్ అయితే క్రియేట్ చేస్తున్నాను. ప్యాచ్ వాల్యూ ఫంక్ అని ఒకటి, ఇంకొకటి మనకి సెట్ వాల్యూ ఫంక్. సో ఇప్పుడు మనం మేజర్ డిఫరెన్స్ చూడబోతున్నాం ఫ్రెండ్స్. అసలుకి మెయిన్ మన టాపిక్లోకి ఎంటర్ అయిపోతున్నాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ దిస్ డాట్, మనకి ఫామ్ ఉంది కదా, ఫామ్లో దిస్ డాట్ మై ఫామ్ డాట్ సెట్ వాల్యూని అయితే కాల్ చేశాను. సెట్ వాల్యూ లోపల మనకు ఆబ్జెక్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. దీని లోపల యాజ్ ఇట్ ఈస్ మనం లోడ్ ఈవెంట్లు ఏవైతే ఇచ్చామో అవన్నీ ఇస్తున్నాం అనమాట. బట్ వీటి ప్లేస్లో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే సెట్ వాల్యూ ఫస్ట్ నేమ్ ఇలా ఇచ్చాను. సో ఇక్కడ కూడా సెట్ వాల్యూ లాస్ట్ నేమ్. సో నెక్స్ట్ ఇక్కడ నేను సింపుల్గా దీనిలో నేను కూడా 20 అని ఇచ్చేస్తున్నా ఫ్రెండ్స్. పైన అయితే మనం 10 ఇచ్చాం, ఇది ఇక్కడ మనం 20 అని ఇచ్చుకున్నాము. సో ఇది మనం సెట్ వాల్యూకి మనం ఇచ్చుకున్నటువంటి ఫంక్షనాలిటీ. సో చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి మనకి సెట్ వాల్యూ కాల్ చేసినప్పుడు, ఎప్పుడైతే కాల్ సెట్ వాల్యూ అన్నప్పుడు వాల్యూస్ మారాలి. సో ఓకే, సెట్ వాల్యూ వచ్చినప్పుడు మనకి మారాయి. ఇన్ కేస్ ఇప్పుడు నేను సేమ్ ప్యాచ్ వాల్యూకి కూడా అలానే చేయబోతున్నాను ఫ్రెండ్స్. ప్యాచ్ వాల్యూకి యాజ్ ఇట్ ఈస్ వస్తుంది, బట్ మన ఫంక్షన్ నేమ్ వచ్చేసి ప్యాచ్ వాల్యూ అని ఉంటుంది. సో దీని లోపల ఇప్పుడు నేను సేమ్ మీరు అబ్జర్వ్ చేశారంటే పైన కింద ఏం లేదు, సెట్ వాల్యూ ప్లేస్లో ఇప్పుడు నేను మనకు ఉన్నటువంటి ఫంక్షన్ ఏంటంటే డాట్ ప్యాచ్ వాల్యూ. సో ప్యాచ్ వాల్యూ ఉంది. సో ఇక్కడ సెట్ తీసేసి మన అండర్స్టాండింగ్ కోసం నేను ఇప్పుడు ప్యాచ్ వాల్యూ ఇక్కడ 30 ఇస్తున్నా. 30 ఇచ్చి సో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. లోడ్ అయినప్పుడు ఒకలా ఉండాలి, సెట్ వాల్యూ కాల్ చేసినప్పుడు ఒకలా ఉండాలి. సో డిఫరెంట్ ఐటమ్ నేమ్స్ అయితే ఇచ్చుకున్నాము. సో లోడ్ ఇవ్వగానే ఫస్ట్ మనకి లోడ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది కాల్. సో ఇనిషియలైజర్ కన్స్ట్రక్టర్ నుంచి వచ్చినది. కాల్ సెట్ వాల్యూ కొట్టినప్పుడు సెట్ వాల్యూ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది.
కాల్ ప్యాచ్ వాల్యూ కొట్టినప్పుడు ప్యాచ్ వాల్యూ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ పర్ఫెక్ట్. సో మరి ఇక్కడ డిఫరెన్స్ అనేది ఇంకా మనం అయితే అబ్జర్వ్ అయితే చేయలేదనమాట. సో దానికోసం నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఫ్రెండ్స్, సింపుల్‌గా ప్యాచ్ వాల్యూలో ఒక ఐటెమ్‌ని ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ ప్యాచ్ వాల్యూ లాస్ట్ నేమ్ ఉంది కదా! ఇది నేను తీసేస్తున్నాను. సో తీసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి చూద్దాం రిజల్ట్ అనేది ఎలా ఉంటుందో. సో ఓకే. లోడ్ అయినప్పుడు మనకి యాజ్ ఇట్ ఈస్ వచ్చాయి. సో కాల్ సెట్ వాల్యూ అన్నప్పుడు సెట్ వాల్యూ ఫస్ట్ నేమ్, సెట్ వాల్యూ లాస్ట్ నేమ్ 20. సో కాల్ ప్యాచ్ వాల్యూ అన్నప్పుడు మాత్రం ఓకే మీరు అబ్జర్వ్ చేశారంటే ఈ సెట్ వాల్యూ మారలా. సో ప్యాచ్ వాల్యూ అలానే ఉంది. 30 వచ్చింది. బట్ కాల్ ప్యాచ్ వాల్యూలో మనకి ఇక్కడ ప్యాచ్ వాల్యూ ఉండాల్సింది సెట్ వాల్యూనే ఉంది. బట్ ఎందుకంటే నేను ఇక్కడ ఎప్పుడైతే ఈ కాల్ ప్యాచ్ వాల్యూ కొట్టానో అప్పుడు నేను దాన్ని మార్చుకోదలుచుకోవాలి. ఏంట్లో నాకు అవసరమైన ఓన్లీ ఒక 2 అట్రిబ్యూట్స్ 2 ఎంటిటీ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఆ 2 ప్రాపర్టీస్ మాత్రమే నేను మార్చాను. ఇంకొకటి నాకు అవసరం లేదనుకున్నా మార్చుకోలేదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సో ఇది మనం అబ్జర్వ్ చేసిన వన్ ఆఫ్ ది ఫీచర్ ఇన్ ప్యాచ్ వాల్యూ. సో ఇన్ కేస్ ఇప్పుడు నేనేం చేస్తానంటే సేమ్ థింగ్ నేను ఇక్కడ కూడా ట్రై చేశాను ఫ్రెండ్స్. మన సెట్ వాల్యూ ఫంక్షన్‌లో కూడా సేమ్ ఒక లాస్ట్ నేమ్ అనేది నేను ఇప్పుడు తీసేసాను. లాస్ట్ నేమ్ తీసేసి ఇప్పుడు నేను రన్ చేశాను ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాం. మనకి లోడ్ అయినప్పుడైతే వచ్చింది. కాల్ సెట్ వాల్యూ అన్నప్పుడు మనకి రిజల్ట్ రాలా. మీరు అబ్జర్వ్ చేశారంటే కాల్ సెట్ వాల్యూ అన్నప్పుడు నాకు డేటా అనేది రాలా. సో ఎక్సెప్షన్ ఏమన్నా వచ్చిందేమో చూద్దాం. అది ఎర్రర్స్ మనకి మేబీ ఏమన్నా కన్సోల్‌లో ఎర్రర్స్ లాగా ఉంటాయి కదా! ఓకే. 2 ఎర్రర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూద్దాం ఎర్రర్స్ ఏమొచ్చాయనేది. ఓకే. మస్ట్ సప్లై ఏ వాల్యూ ఫర్ ఫ్రామ్ కంట్రోల్ విత్ నేమ్ లాస్ట్ నేమ్. అబ్జర్వ్ చేశారంటే లాస్ట్ నేమ్ మనం తీసేసాం. సేమ్ ప్యాచ్ వాల్యూకి కూడా తీసేసాం. బట్ ప్యాచ్ వాల్యూకి నాకు ఎర్రర్ అనేది రాలా. బట్ సెట్ వాల్యూకి మాత్రం నాకు ఎర్రర్ అనేది ప్రొవైడ్ చేసింది. అంటే సెట్ వాల్యూ ఎక్స్‌పెక్టింగ్ ది హోల్ ఫార్మ్ ఆబ్జెక్ట్. ఫార్మ్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఇక్కడ నేను ఫార్మ్ గ్రూప్‌కి నేను ఏమేమైతే తయారు చేసుకున్నానో ఆ ఫార్మ్ గ్రూప్‌కి నాకు కావాల్సినటువంటి మొత్తం గ్రూప్ ప్రాపర్టీస్ మొత్తాన్ని ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. ఏది? మన సెట్ వాల్యూ. బట్ మన ప్యాచ్ వాల్యూ అలా కాదు. మనకు అవసరమైనవి పంపించుకోవచ్చు, పంపించుకోకపోవచ్చు. ఫర్ సపోజ్ నాకు ఇప్పుడు ఫస్ట్ నేమ్ కూడా వద్దనుకున్నా. నో ఐ డోంట్ నేను అది కూడా ఇవ్వకూడదు అనుకున్నా. సో ప్రొవైడ్ చేయకపోయినా కానీ నాకు ప్యాచ్ వాల్యూ అనేది నాకు ఏమి ఎక్సెప్షన్ అనేది ఇవ్వదనమాట. మీరు అబ్జర్వ్ చేశారంటే కాల్‌లో నాకు 2 అలానే ఉన్నాయి. బట్ కాల్ సెట్ వాల్యూ అనేసరికి మాత్రం నాకు ఎక్సెప్షన్ అనేది జనరేట్ అయిపోయింది. ఎందుకు? ఇప్పుడు ఓకే. ఆ ఎక్సెప్షన్ నేను ఇప్పుడు రిమూవ్ చేస్తా చూడండి. సింపుల్‌గా ఇక్కడ మనకి వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసేదంటే లాస్ట్ నేమ్ ఉండాలి అని. సో ఇప్పుడు నేను సెట్ వాల్యూ లాస్ట్ నేమ్ అన్నాను. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఆ ఎర్రర్ అనేది మనకి రాదు. ఎందుకంటే బికాస్ వీ హాడ్ ప్రొవైడెడ్ ఆల్ ద వాల్యూస్ రిలేటెడ్ టు ద ఫార్మ్. మన ఫార్మ్ గ్రూప్‌లో ఉన్నటువంటి ప్రతి వాల్యూ మనం ప్రొవైడ్ చేసేసాం. సో లోడ్ చేసినప్పుడు మనకు ఆబ్వియస్‌గా లోడ్ వాల్యూస్ వస్తాయి. కాల్ చేసినప్పుడు కాల్ వాల్యూస్ అన్నీ కూడా వచ్చేసాయి. సో కాల్ ప్యాచ్ వాల్యూ అన్నప్పుడు మాత్రం 30 మాత్రమే వస్తుంది. ఈ పైనవి మారవు. సో బట్ స్టిల్ ఓకే. మనం 30 మాత్రమే వచ్చింది. బట్ ప్యాచ్ వాల్యూ అనేది రాలేదు. సో కాల్ సెట్ వాల్యూ అన్నప్పుడు 20 దాని రిలేటెడ్ వచ్చేసింది. సెట్ వాల్యూ. సో ఈ విధంగా ప్యాచ్ వాల్యూ వల్ల మనం ఏందంటే మనకి మన ఉన్నటువంటి ఫామ్‌లో ఉన్నటువంటి ఏ ఆబ్జెక్ట్స్ అయితే మనకు ఉన్న ప్రాపర్టీస్ అయితే ఉన్నాయో వాటిల్ని మాత్రమే మనకు అవసరమైనవి మాత్రమే అప్డేట్ చేసుకోవచ్చనమాట. బట్ వేరే సెట్ వాల్యూతో అలా కాదు. అప్డేట్ చేయాలంటే సెట్ వాల్యూ తోటి ఎంటైర్ ప్రాపర్టీస్ అన్నిటిని ప్రొవైడ్ చేయాలంటే మనకి 30 ఉంటే 30, 40 ఉంటే 40. వీ హావ్ టు గివ్ ఆల్ ద ప్రాపర్టీస్ ఇన్ సెట్ వితిన్ ద వీ హావ్ టు అసైన్ ఆల్ ద ప్రాపర్టీస్ టు ద వితిన్ ద సెట్ వాల్యూ. వేరస్ వీ కెన్ ప్రొవైడ్ వాట్ ఎవర్ వీ వాంట్. అంటే మనకు కావాల్సినవి మాత్రమే మనం ప్రొవైడ్ చేయొచ్చనమాట బై యూజింగ్ ప్యాచ్ వాల్యూ. సో ఇది ఫ్రెండ్స్. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.